అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రానికి సంబంధించి వేద పాఠశాలలో దాదాపుగా 35 మంది విద్యార్థులు వేదం నేర్చుకుంటూ ఉంటారు. వివిధ దైవత కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు. ఇలాంటి తరుణంలో దాదాపు 35 మంది విద్యార్థులు ఒకసారిగా నీరసం పడిన పరిస్థితి నెలకొంది. వీరిలో 8 మందికి అస్వస్థ గత రాత్రి రాగా మరో 3 ఇప్పుడు చేరుకున్న పరిస్థితి నెలకొంది. జిల్లాకు సంబంధించి డిఎంహెచ్ఓతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్ కావచ్చు, అన్నవరం దేవస్థానం ఈవో సుబ్బారావు కావచ్చు, అధికారులంతా కూడా ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్యం ఏ విధంగా ఉంది, విద్యార్థులకు ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది అన్న విషయంపై అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఈ అన్నవరం వేద పాఠశాలకు సంబంధించి గతంలో కూడా ఇదే విధంగా ఒక ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇప్పుడు కూడా అంటే అన్నవరానికి సంబంధించి ఏదైతే ఒక దత్తపీఠంలో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో వేరే 4 రోజులు పాల్గొన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అక్కడ తిన్న ఫుడ్ ద్వారా ఇలాంటి సమస్య వచ్చిందంటూ కూడా పేర్కొంటున్నారు. ఏదేమైనా నిన్నటి నుంచి అంటే దాదాపు ఇప్పటికే 20 గంటలుగా వీరంతా కూడా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సంబంధించి ఇదంతా ఐసీయూ విభాగం చెప్పుకోవచ్చు. ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఈ విద్యార్థులకు గురువు ఉన్నారు. ఒకసారి సరే ఏం జరిగింది అసలు, ఏంటి విద్యార్థులకు ఎలాంటి పరిస్థితికి వచ్చింది? విద్యార్థులు 25వ తారీఖు నుంచి 4 రోజుల పాటు దత్తయాగంలో, నవకోటి దత్తయాగంలో పాల్గొని ఉన్నారండి. అక్కడే మడిగా భోజనం అది చేయడం, యాగంలో ఉండి హవనం అది కూడా చేశారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళకి భోజనం? ఈ భోజనం వాళ్ళకి పెట్టారు కదా, ఎక్కడి నుంచి తెస్తారు? అది భోజనం అది కూడా యాగంలో అయితే అక్కడే బయట మడిగా వండుతారు కాబట్టి అక్కడే తిన్నారండి శుచిగానే. ఆ తర్వాత 4 రోజులు పూర్తయిన పిదప పాఠశాలకు తీసుకుని రావడం, అక్కడే ఉండడం అది జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి కొంత అస్వస్థత. ముందు రోజు సాయంత్రం ఈ యాగంలో భోజనం తిన్న తర్వాత అయిందా? 4 రోజులు పూర్తయ్యాక, యాగం పూర్తయిన తర్వాత అండి. అంటే అలిసిపోయి ఏదైనా వచ్చే అవకాశం ఉన్నాయంటారా, లేకపోతే ఫుడ్ ద్వారానే అంటారా? డాక్టర్ గారు నాకు చెప్పిందండి, డిహైడ్రేట్ కూడా అవ్వడం కానీ, సన్ స్ట్రోక్ కానీ అయ్యి ఉండొచ్చు అట్లా కూడా అని చెప్పున్నారండి. అంటే నేర్చుకున్న లెర్నింగ్ టైంలో ఉన్నారు కదా, మరి 4 రోజులు తీసుకెళ్లడం కూడా కరెక్ట్ అంటారా పిల్లల్ని? అదే అంటే పిల్లలకి ప్రాక్టికల్ అవుతుందని చెప్పేసి కార్యనిర్వహణాధికారి చెప్పి ఉన్నారండి. అంటే స్వామివారి ప్రాకార సేవ ఆదివారం రథోత్సవంలో కూడా పాల్గొంటున్నారు కదా చిన్నారులు? ఇప్పుడు అయితే లేదండి, గతంలో ఉండేవారు, ఇప్పుడైతే ప్రాకార సేవలో పాల్గొనలేదా? లేదండి, ప్రస్తుతం లేదండి. అంటే కోర్సు వీళ్ళకి తక్కువ కాల పరిమితిలో మనం ఎక్కువ బోధించవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతం ఎలా ఉంది ఆరోగ్యం, ఎలా ఉంది? ఇప్పుడు ఉన్న 11 మంది ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులంతా స్టేబుల్ గా బానే ఉన్నారండి. 35 మందిలో మిగతా వాళ్ళందరూ కూడా పాత పాఠాలు ఆవర్తి అది చెప్పుకుంటున్నారండి. వాళ్ళంతా హ్యాపీగా బానే ఉన్నారండి. ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని చెబుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే విద్యార్థులకు ఇలాంటి పరిస్థితులు రావడం పట్ల దేవాదాయ శాఖ కావచ్చు, ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్ తో పాటు ఇటు రెవెన్యూ అధికారులు కూడా కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఎందుకంటే చిట్టుపొడి చిన్నారులుగా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ఈ వేద విద్యార్థులంతా కూడా ఈ వేదం నేర్చుకునేందుకు అన్నవరం కావచ్చు ప్రముఖ క్షేత్రాల్లో ఉంటూ ఉంటారు. అలాంటి తరుణంలో ఈ లెర్నింగ్ అనేది ప్రధానంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే ఎక్కువగా వస్తుందని చెప్పి వీళ్ళు తీసుకెళ్తుంటారు. ఇలాంటి సమయంలోనే వీళ్ళకి అస్వస్థమైంది. ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఓకే, ఏమైంది? థ్రోట్ ఇన్ఫెక్షన్. రాత్రి రాలంటుంది, ఇప్పుడు వచ్చావా? ఓకే, నీ పేరు? అలంరాతి సత్యాశం సార్. ఓకే, ఎవరు? గొల్లపురం అండి. గొల్లపురం. ఎలా ఉంది హెల్త్, ఎలా ఉంది? బాగానే ఉందండి, ముందు కన్నా ఇప్పుడు బాగానే. ఇక్కడ బాగానే ఉంది. బాగానే ఉందా? బాగానే ఉంది. ఆయన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అంత హ్యాపీయా? అంత హ్యాపీ. ఫస్ట్ ఏమొచ్చింది నీరసం, ఎలా వచ్చింది ఏంటి? నీరసం అంటే సాయంత్రం హామ నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా నీరసంగా ఉందండి. దాని తర్వాత రోజు నుంచి ఒళ్ళు నొప్పులు, అలాగా వాంతులు విరోచనలు అయ్యాయి. ఇప్పుడు పర్వాలేదా మరి? బాగుంది. ఇది మొత్తానికి విద్యార్థులు చెబుతున్నది. ప్రధానంగా ఇప్పుడైతే మాత్రం ఒక రికవరీకి వచ్చిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏమైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవాదాయ ధర్మదాయ శాఖ కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వేద పాఠశాలలు అనేవి క్షేత్రాలతో పాటు ప్రత్యేక ఆశ్రమాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళకి చాలా నియమ నిబంధనలతో, అంటే ఒక కార్యక్రమం చేశారంటే ఖచ్చితంగా ఉపవాస దీక్షలు కావచ్చు, లేదంటే ఉదయం నుంచి వాళ్ళకి తక్కువ అల్పాహారంతో వారికి ఎక్కువ శక్తి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో అన్నవరం క్షేత్రానికి సంబంధించి ఇది 2వసారి ఘటనగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేవాదాయ శాఖ కూడా చర్యలు తీసుకోవాలని పలువురు పేర్కొన్న పరిస్థితి మాత్రం. ప్రస్తుతం ఈ అన్నవరం ఘటనకు సంబంధించి 11 మంది తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్లైటిన్ సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.